తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూరియా కొరత చిలికి చిలికి గాలివాన అయినట్టుగానే ఈరోజు అదే యూరియా కొరత ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు ధర్నా ఆపండని ముందుకొచ్చి నిలబడ్డారో ఆ ఎమ్మెల్యేలను తరిమికొట్టే ప్రయత్నం దాకా తీసుకొచ్చింది అదే యూరియా షార్టేజ్. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రైతన్నులు చుక్కలు చూపెడతా ఉన్నారు కాంగ్రెస్ అని. ఈ ఒక సంఘటన జరిగింది ఇదే యూరియా పైన. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై తిరగబడ్డ రైతులు, పారిపోయిన ఎమ్మెల్యే, యూరియా ఇవ్వడం లేదని ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై తిరగబడ్డ రైతులే యూరియా బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యేలు అనడంతో కోపంలో ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన రైతులు, చేసేదేమీ లేక భయంతో పారిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. చూసారా, రైతులే బ్లాక్లో యూరియా అమ్ముకుంటున్నారని ఈ యొక్క ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈ విధంగా రైతులు అనడంతో రైతుల ఆగ్రహానికి గురయ్యి ఆయన మీద కోపంతో ఆయన నా నుంచి ఉరికిచ్చే ప్రయత్నం చేశారు. చేసేదేమి లెక్క ఈ కోరం కనకయ్య ఆ ఇల్లందు ఎమ్మెల్యే ఆడ నుంచి పారిపోవడం జరిగింది. నిజానికి వీళ్ళకు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి యూరియా గురించి. ఇప్పుడు రైతన్నులు చాలా కోపం మీద ఉన్నారు. ఎవడొచ్చినా సరే వాడిని ఒక రేంజ్లో సన్మానం చేద్దామనే చూస్తూ ఉన్నారు తప్ప ఎవరితో భయపడే తీరుగా ఉపడతలేరు. ఎందుకంటే రాష్ట్రంలో 30 రోజులు అయింది ఒక్కొక్కరు పంటలు వేసుకొని, వాటికి ఇప్పటిదాకా యూరియా జల్లలేని పరిస్థితి వరి పైరుకి. అయితే అదే రైతులు కోపం మీద రగులుతూ ఉన్నారు. ఆనాటి రోజులు తీసుకొచ్చిండు అన్నట్టుగానే మా బతుకులు ఇట్లే తగలబడినాయి, మా చెప్పులతోటి మేమే కొట్టుకోవాలి ఈయనకు ఓటేసినందుకు అనుకుంటూ ఈరోజు రైతన్నులు ఈ విధంగా బాధపడతా ఉంటే ఆ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వచ్చి మీరు ఎందుకు ఇట్లా ధర్నా చేస్తూ ఉన్నారు, యూరియా పుష్కలంగా దొరుకుతూ ఉంది, మీరే రైతులందరూ కలిసి యూరియాని బ్లాక్లో అమ్ముకుంటున్నారని మళ్ళీ రైతులపైన అందరు నోరు జారినట్టుగానే ఈయన కూడా నోరు జారాడు. మరి అక్కడ ఉన్న స్థానికులు, అక్కడ ఉన్న గ్రామస్తులు, అక్కడ ఉన్న రైతులు అందరూ ఏకమయ్యి ఈ కోరం కనకయ్య ఇల్లందు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఆడ నుంచి తరిమి ఉరికిచ్చే ప్రయత్నం చేసిర్రు. ఏం చేయాలో తెలియక తిరిగి ఆడ నుంచి పారిపోయే ప్రయత్నము చేసిండు ఈ కనకయ్య. ఓవరాల్గా ఎమ్మెల్యే ఏమంటున్నా అంటే ఈ ధర్నా గిర్నా అన్ని దండగా యూరియాని మీరే అమ్ముకున్నారు, మీరు ఎక్కడ డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ అందరు ఇళ్ళకి వెళ్ళిపోండి, యూరియాని అమ్ముకొని ఇంకా మాపైనే కాంగ్రెస్ పైన నిందలు ఇస్తూ ఉన్నారా, కేంద్రమే ఇస్తలేదు మేము యాడ్ నుంచి తెచ్చియాలి, ఉన్న యూరియాని తెచ్చి ఇస్తూ ఉంటే రైతులు దొంగలు తయారైన మధ్యలో ఆ రైతులందరూ బ్లాక్లో యూరియాని అమ్ముకుంటున్నారని ఈ యొక్క కోరం కనకయ్య ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న తీరు ఇక కొద్దిసేపటికి ఉద్రిక్తంగా మారిన పరిస్థితి. అక్కడి నుంచి రైతులందరూ ఏకమయ్యి అతన్ని తరమగొట్టడానికి సాగారు. అయితే ఆ కోరం ఎమ్మెల్యే ఆడ నుంచి పారిపోవడం జరిగింది. అయితే గిదే వీడియోని ఆ గ్రామంలో ఉన్న ఒక యువకుడు దాన్ని వాట్సాప్లో సెండ్ చేస్తూ ఉంటే ఆ యొక్క యువకునికి ఫోన్ చేసి ఈ ఎమ్మెల్యే గారి యొక్క తమ్ముడు ఫోన్ చేసి మరి, అరే బిడ్డ నువ్వు ఏ వేలుతోటైతే ఈ యొక్క వాట్సాప్లో నువ్వు పెడతా ఉన్నావు వీడియోస్లు, ఆ వేలు లేకుండా నరికి పడేస్తా అనుకుంటా కోరం కనకయ్య ఎమ్మెల్యే గారి యొక్క తమ్ముడు ఈ విధమైన రౌడీజం చేస్తా ఉన్నాడు ఆ యొక్క స్థానికంలో ఉన్న ప్రజలపైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన. ఇంకా ఆ ఎమ్మెల్యే సంతోషం ఏంటంటే ఆ యొక్క రైతులందరూ ఏకమయ్యి ఆయన అదృష్టం ఉరికించి కొట్టలేదు ఇంకా. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నులపైన నోరు పారేసే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఇప్పటికే బాగా కోపం మీద రగిలిపోతూ ఉన్నారు. మీరు ఇంకా లేనిపోని వ్యవహారాలు చేస్తే మీ వీపు చింతపండు చేస్తారు, ఇక వీపు చింతపండు చేస్తారు, మిమ్మల్ని కొట్టి 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 స్థానిక ఎన్నికలు పెట్టి మీ బతుకుల్ని బస్టాండ్ చేస్తారు.